ఈ వీడియోలో మీకు హెయిర్ లాస్ అవ్వడానికి 5 ఇంపార్టెంట్ రీజన్స్ చెప్తాను. అన్నిటికంటే ముందుగా హెయిర్ లాస్ కోసం కరెక్ట్ రీజన్ తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు గనుక థైరాయిడ్ ప్రాబ్లం వల్ల హెయిర్ లాస్ ఉంటే మీరేమో థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా హెయిర్ ఆయిల్స్, లోషన్స్, హర్బల్ ఆయిల్స్, ఆయుర్వేదిక్ ఇవన్నీ వాడితే మీకు హెయిర్ అనేది అస్సలు గ్రో అవ్వదు. ఇంకా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకొని దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీ హెయిర్ అనేది మళ్ళీ మంచి రీగ్రోత్ ఉంటుంది అండ్ హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. సో హెయిర్ లాస్ కోసం చాలా రీజన్స్ ఉంటాయి. ఈ వీడియోలో మీకు కొన్ని కామన్ అండ్ ఇంపార్టెంట్ రీజన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హెయిర్ లాస్ లో అన్నిటికంటే కామన్ రీజన్ ఏంటో తెలుసా? ఆండ్రోజెనిక్ అలోపేషియా. దీన్నే ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం. ఈ టైప్ ఆఫ్ బాల్డ్నెస్ అనేది పేరెంట్స్ నుండి పిల్లలకి ఇన్హెరిట్ అవుతుంది. మగవాళ్ళలో అయితే 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 40 ఇయర్స్లో మ్యాక్సిమం బట్టతల అనేది వచ్చేస్తుంది. అదే ఫిమేల్స్లో అయితే లేట్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. ఈ బట్టతల అనేది ఫాదర్కు ఉంటే పిల్లలకు వస్తుందని తెలిసిందే. ఒకవేళ ఫాదర్కి బట్టతల లేదు బట్ మదర్కి బట్టతల ఉంటే అప్పుడు కూడా పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇద్దరు పేరెంట్స్లో ఎవరికి ఒక్కరికి ఉన్నా కూడా ఈ బాల్నెస్ అనేది జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతుంది. నెక్స్ట్, మీ హెయిర్ అనేది డ్రై, థిన్ ఆర్ ఈజీగా ఊడిపోతున్నాయా? అయితే మీరు థైరాయిడ్ టెస్ట్ తప్పక చేయించుకోవాలి. థైరాయిడ్ ప్రాబ్లంలో కూడా లైట్గా హెయిర్ లాస్ నుంచి సివియర్ హెయిర్ లాస్ కూడా ఉండొచ్చు. లేడీస్లో థైరాయిడ్ ప్రాబ్లం అనేది చాలా కామన్. మగవాళ్ళలో కూడా థైరాయిడ్ ప్రాబ్లం అనేది రావచ్చు. మీరు హెయిర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునే ముందు మీ థైరాయిడ్ నార్మల్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు థైరాయిడ్ ప్రాబ్లం కనుక ఉంటే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత కొన్ని వీక్స్ నుండి మంత్స్లో మీ హెయిర్ అనేది మంచిగా రీగ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్, షుగర్ వ్యాధి వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుందా? ఎస్, షుగర్ వ్యాధి వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే మైక్రోవాస్కులర్ ఇంజురీ. అంటే హెయిర్కి సప్లై చేసే రక్తనాళాలు ఏదైతే ఉంటాయో అవి డ్యామేజ్ అవ్వడం, దానివల్ల హెయిర్కి సరిగా ఆక్సిజన్ అందకపోవడం వల్ల హెయిర్ లాస్ అనేది అవ్వచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఒకవేళ మీ షుగర్ కనుక టైట్ కంట్రోల్లో ఉన్నట్టయితే ఈ హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది ఉండదు అండ్ హెయిర్ కూడా హెల్తీగా ఉంటాయి. నెక్స్ట్, ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ అనేది మన హెయిర్ గ్రోత్ కోసం ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. సో మీ ఫుడ్లో ఐరన్ కంటెంట్ తక్కువగా ఉన్నా ఆర్ మీకు బ్లడ్ లాస్ ఎక్కువగా ఉన్న హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది మన ఇండియాలో చాలా కామన్. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. సో ఐరన్ మరీ తక్కువగా ఉంటే మీ దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఫైనల్గా ఇంకో ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. అది కూడా చాలా ఎర్లీ స్టేజెస్ నుంచే స్టార్ట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కండిషన్ ని టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. ఈ కండిషన్ లో హెయిర్ అనేది టెంపరరీ రెస్టింగ్ పీరియడ్ లోకి వెళ్ళిపోతుంది. బట్ ఈ టైప్ హెయిర్ లాస్ అనేది టెంపరరీ మాత్రమే. ఒకవేళ మీరు కనుక స్ట్రెస్ తగ్గించుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మీ హెయిర్ అనేది 4 to 6 months లో మళ్ళీ నార్మల్ గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవే కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ తర్వాత హెయిర్ లాస్ అవ్వడం, సర్జరీ తర్వాత హెయిర్ లాస్ అవ్వడం, లివర్ ప్రాబ్లం, హెచ్ఐవి, క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఇప్పటికైనా అర్థమైంది కదా, హెయిర్ లాస్ అనగానే ఏదో ఒక హెయిర్ ఆయిల్, షాంపూస్ వాడకండి. కరెక్ట్ రీజన్ తెలుసుకొని దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడండి. లేట్ అవ్వకముందే మీ దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.